వాగు వద్ద పనిచేస్తున్నట్లు కనిపిస్తోన్న వీరంతా ఉపాధి హామీ శ్రామికులు కాదు, వజ్రాల కోసం వెతుకుతున్న అన్వేషకులు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపాన ఉన్న వక్కులేరు వాగులో వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఎగువన ఉన్న నల్లమల అడవి నుంచి ప్రవహించే ఈ వాగులో వర్షాలకు వజ్రాలు కొట్టుకొచ్చి ఒడ్డున ఇసుకరాళ్ల కిందకు చేరతాయని ప్రజలు నమ్ముతారు. ఏటా వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఈసారి అధిక వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వజ్రాలు ఎక్కువగా కొట్టుకొచ్చాయని ప్రజలు అంచనా వేస్తున్నారు. నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి మరీ వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. వజ్రాలు దొరికిన వారు దొరికినట్లుగానే వ్యాపారులకు విక్రయించి వెళ్లిపోతుండగా, దొరకని వారు ఇంకా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దొరికిన వాళ్ళు తీసుకొని పోతుండ్రు. అక్కడ మొన్న దొరికింది 6 లక్షలు ఎంత అమ్మినాడు అన్నాడు. ఒక ఆయనకు అక్కడ పెద్దమ్మ గుడికి వెళ్ళి ఒక ఆయన దొరికింది. ఆయన 5,80,000కు ఆయన అమ్ముకుంటున్నాడు. రోజు 4-3 దొరుకుతుంటాయి. ఎంత శ్రమించినా వజ్రం దొరకలేదని నిరాశతో వెళ్లిపోయేవారు కొందరైతే, ఉత్సాహంగా వాగు వద్దకు చేరి అన్వేషిస్తున్నవారు మరికొందరు.